హలో అండి, నేను వీడియోలో చెప్పాను కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి అని అన్నాను. కానీ ఎవ్వరూ చెప్పలేదు. మేము పోచంపల్లి వెళ్ళామండి. పోచంపల్లిలో హ్యాండ్ వూవెన్ చీరలు ఏమన్నా మనకు కావాలి అని అంటే బట్టలు అవి ఉంటాయి కదా, పోచంపల్లి వెళ్ళామన్నమాట. ఇది హైదరాబాద్కి మా ఇంటి నుంచి అయితే 52 to 55 కిలోమీటర్స్ చూపించింది. సో మేమైతే 2 వీలర్ మీద వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ మాకు వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి ఒక 1.5 అవర్ అలా పట్టింది. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొంచెం గమ్మునే వచ్చాము. 2 వీలర్ మీద వెళ్ళాము. మా అన్నయ్య వచ్చాడని చెప్పాను కదా, మా అన్నయ్య వచ్చాడని నిన్న చెప్పాను కదా. 2 వీలర్ మీద అయితే వెళ్ళాము. పోచంపల్లిని ఇప్పుడు ఇక్కత్ అంటున్నారు కదా కొత్తగా. సో ఇక్కత్ చీరల్ని చూడడానికి, చీరలు ఒకటే కాదు మేము ఏమేమి తీసుకున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడ టవల్స్, బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, హాఫ్ శారీస్, అందులో కొంచెం కాస్ట్లీవి, కొంచెం తక్కువ రకంవి, సీకో శారీస్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నానండి, ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు. ఇక్కత్ కాటను, ఇక్కత్ పట్టు చీరలు, ఇక్కత్ సీకో చీరలు, మళ్ళీ ఇక్కత్లోనే కొంచెం తక్కువ రకం చీరలు, అన్ని రకాలు ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కూడా 2 రకాల డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. టవల్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి. బెడ్షీట్స్లో మల్టిపుల్ కలర్స్ అన్నమాట. ఇంకా ఇలాంటి చోట్లకు వస్తే ఏంటంటే వీళ్ళు వీవర్స్ కదా, వీవర్స్ అంటే ఇంటి దగ్గర నుంచి నేపిస్తారంట. వీళ్ళు డిజైన్ ఇస్తారంట. వాళ్ళు వచ్చి వీవింగ్ చేస్తారంట. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సొంత మగ్గాల మీద నేస్తారంట. చీరల్లో అయితే డబల్ వార్పు చీరలు ఉంటాయి, సింగిల్ అండ్ డబల్ వార్పు చీరలు ఉంటాయంట. కానీ పరికినీళ్ళు గట్ట కంపల్సరిగా డబల్ వార్పు చీరలే, పరికినీళ్ళే ఉంటాయంట. పరికినీళ్ళు మనం తీసుకుంటున్నాం కదా, మేము పరికినీ కూడా తీసుకున్నాము దీపుకి. సో పరికినీళ్ళ కోసమే ఫస్ట్ మేము వెళ్ళింది, ఆ తర్వాత చీరలు తీసుకున్నాంలేండి. సో పరికినీళ్ళు అయితే పట్టు పరికినీళ్ళు, పోచంపల్లి పట్టు, ప్యూర్ పట్టు అనమాట. ప్రైజెస్ కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయి. నేనైతే కొన్ని పెద్ద పెద్ద షాప్స్తో కంపేర్ చేసుకున్నాను. నేనైతే ఆ పెద్ద షాప్స్ పేర్లు చెప్పనులేండి. కానీ ఆ పెద్ద పెద్ద షాప్స్తో కంపేర్ చేసుకుంటే నాకైతే ఇక్కడ చాలా రీజనబుల్గా వచ్చినాయి అని అనిపించింది. రిటర్న్ వచ్చేటప్పుడు నేను మా అన్నయ్యతో చెప్పాను, ఒకవేళ మనకి ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు, చేనేత కార్మికుల దగ్గరే చీరలు తీసుకోవాలి అని అంటే షాప్స్లో తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ ఇదిగో పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, లేకపోతే ధర్మవరం, ఇలాంటివి మనము ఆ వీవర్స్ దగ్గరికి వెళ్తే మనకి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా, ఎక్కడ బాగుంటున్నాయి ఏంటి అనేది అని చెప్పి అనుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పెద్ద మార్కెట్ అండి. ఒక్కటే లైన్లో అన్ని కొట్లు ఉన్నాయన్నమాట. మేమైతే 9:30, 9:40 అలా బయలుదేరాము. కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి 11:15 అలా అయిందనమాట. కొంచెం మాకు కూడా దారులు అవి తెలవదు కదా. ఇంకో ఈ ఒక్కటే దాంట్లో మనం వెళ్ళేటప్పుడు పాపం మా షాప్కి రండి అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. కాంపిటీషన్ ఫీల్ అవరా అని నేను అడిగాను. కాంపిటీషన్ ఏముంది, మాలో మేమే కదా అని ఎంత పాజిటివ్గా చెప్పారు ఆ షాప్, మేము తీసుకున్న షాప్ ఆయన అయితే. నాకైతే ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించినాయి. ఇంకొకటి నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటి అని అంటే కలర్ కాంబినేషన్స్ అండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. పేస్టల్ కలర్స్లో కూడా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. నా చిన్నప్పుడైతే కంచి పట్టు పరికినీలే ఉండేవి. ఇప్పుడైతే అన్ని రకాలు వచ్చేసినాయి కదా. మా అమ్మ నాకు కంచి పట్టు పరికిని పెద్ద అంచున్నది తీసిందనమాట. ఇంకో మేమైతే ఈ షాప్లో ఫైనల్గా తీసుకుందామని డిసైడ్ అయ్యామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవి బెడ్షీట్స్ అనమాట. ఇప్పుడు ఆవిడ చూపిస్తున్నారు కదా, అది ప్లెయిన్ ఉన్న డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చేసి ఇంకొకటి డిజైన్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఈ డ్రెస్ మెటీరియల్స్, శారీస్, దుప్పట్లు, ఇంకా టవల్స్, ఇలాంటి వాటిల్లో సింగిల్ నేత, డబల్ నేత ఉంటాయంట. ఇవి వచ్చేసి లెనిన్ శారీస్. ఇవి వీళ్ళు వేవ్ చేసినవి కాదు. ఈ లెనిన్ శారీస్ వచ్చి 900కి 2 అంట.
బెడ్షీట్స్ వచ్చేసి 750 నుంచి స్టార్టింగ్ అంట. డ్రెస్ మెటీరియల్స్ కూడా అంతే 750 నుంచి స్టార్టింగ్ అంట. కోటా చీరలు కూడా ఉన్నాయి. కానీ కోటా చీరల్లో నేను వీళ్ళని అడిగింది జెరీ అంచున్న కోటా చీరలు లేవా అని అడిగాను. ఇవి వచ్చేసి సిల్క్ చీరలు, నార్మల్ సిల్క్ చీరలు. వీటి ప్రైస్ నిజంగానే నేను అడగలేదండి. మరి 999 మరి 900 తెలియదు నాకు. ఇవి సిల్క్ చీరల గురించి మేము వెళ్ళలేదు కాబట్టి ఆ చీరల గురించి నేను అడగలేదు. ఇక్కడ లెనిన్ శారీస్ అని చెప్పాను కదండి, అవైతే మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి వచ్చేసి సీకో ఫ్యాబ్రిక్ అంటండి. మనము చీరకు కావాలంటే చీరలు, డ్రెస్సులకు కావాలంటే డ్రెస్సులు, అంటే మన ఇష్టం అన్నమాట. మనకి దేనికి చూసుకుంటే దానికి మనం మెటీరియల్ తీసుకోవచ్చు. 750 రూపాయలు అంట. ఇది సీకో అనమాట ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. కాటన్లో అయితే ఎన్ని రకాల రేట్లున్న ఫ్యాబ్రిక్స్ ఉన్నాయోనండి. ఇందులో కూడా మెటీరియల్లో కాటన్ డబల్ వార్పు మెటీరియల్ కూడా ఉంటుందంట. ఒక్కొక్కటి అయితే 550 రూపీస్ ఉంది, 250, 350 ఇలా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ షర్ట్ మెటీరియల్స్, షర్ట్స్ మగోళ్ళకి చొక్కాలు కుట్టించుకోవడానికి కూడా మెటీరియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ 550 రూపీస్ అండి. ఈ రైట్ సైడ్లో ఉన్నాయి కదా అవి, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అయితే సీకో మెటీరియల్స్ అనమాట. ఇదిగో ఇది కూడా 550 రూపీసే. డబల్ నేత వచ్చిన మెటీరియల్ అంట. ఇది తానుల్లో కట్ చేసి ఇస్తారు. మనకి కావాలి అని అనుకుంటే కనుక ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు ఇస్తారనమాట. కానీ వీళ్ళు పెద్ద పెద్ద షాప్స్కి వేస్తారంటండి. ఆ షాపుల పేర్లు చెప్తే కూడా నేను షాక్ అయిపోయాను. నల్లి, పోతీస్కి ఇలా వేస్తూ ఉంటారంట పోచంపల్లి బట్టలు. బాగా అనిపించింది నాకైతే. కానీ ఎందుకు ఇక్కడ వచ్చి చాలామంది కొనుక్కోవట్లేదు అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఇవి వచ్చేసి కాటన్ చీరలు అండి. కాటన్ చీరలు బేసిక్గా నేను కట్టుకోను కాబట్టి నేను అంత క్లియర్గా చూడలేదు. కానీ ఇక్కడ పోచంపల్లి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి. కాటన్ అంటే పోచంపల్లి అంటే వీవర్స్ కదా, ఇంకా 1700, 1600, 2200 ఇలా ఉన్నాయన్నమాట ప్రైస్ రేంజెస్ కాటన్ శారీస్లో కూడా. బేసిక్గా చాలామంది ఇవి మంచిగా డిజైన్ చేసుకుని బ్లౌజెస్ అవి వేసుకుంటారు. సో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఇవి అంత పర్టికులర్గా ఓపెన్ చేసి చూపించండి అని అడగలేదన్నమాట. కానీ ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. పెద్దోళ్ళు కట్టుకునే చీరలు ఉంటాయి కదండి, మన అమ్మలు, పెద్దమ్మలు ఇలా కట్టుకునే చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ వచ్చింది దేనికి అని అంటే మా దీపుకి లంగా తీసుకోవడానికి అనమాట. ఇంగో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి. నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఓరి నాయనో, ఇన్ని రంగులు ఉన్నాయా, ఇన్ని కాంబినేషన్సా, ఇన్ని డిజైన్సా, అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. ఈ షాప్లో లంగాలు ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి, ఎక్కువ అంటే మనల్ని స్టాక్ ఉంది అని అనిపించింది ఈ పర్టికులర్ షాప్లో అయితే. మీరు కూడా చూడండి వాళ్ళు ఎంత స్టాక్ మా ముందర వేసారో. ఇన్ని రంగుల్లో మేము కలర్ చూస్ చేసుకోవడం చాలా కష్టం అనిపించింది మాకైతే. మేము ఎస్పెషల్లీ బ్లూ కలర్లోనే చూడాలి అని అనుకున్నాము. ఎందుకు అని అంటే దీపుకి తను మెచ్యూర్ అయినప్పుడు నేను కూడా ఎల్లో కలర్దే తీసాను. అది నార్మల్ పరికిణీలేండి.
వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఏదో గ్రీన్ కలర్ ఏదో తీసినట్టున్నారు. ఇంక ఇవన్నీ రంగులు ఎందుకులే, లేటెస్ట్గా ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇక్కడ సూపర్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా డిఫరెంట్ కలర్సే చూస్తున్నాం అనమాట. చెప్పాను కదా మాకు ఏది నచ్చితే అది ఇప్పించాము అని చెప్పి. ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రేప్ వైన్ కాంబినేషన్ అనమాట. అది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అని అనిపించింది నాకు. బ్లూ అండ్ ఆరెంజ్ ఇలా ఉన్నాయి చూసారా, మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయి చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే వాళ్ళు చీరలు చూపిస్తున్నారనమాట. ఇవి కూడా పట్టేనండి, ఇది కూడా పట్టే, డబల్ వార్పు సింగిల్ వార్పుకి తేడా చూపిస్తున్నారనమాట. అందుకే బట్టను చూస్తున్నాము. పరికినీళ్ళలో డబల్ వార్పేనా ఇది, డబల్ వీవింగ్ ఏనా అని అడిగితే ఆ చీర వచ్చి సింగిల్ వీవింగ్ చీర అంట, అది చూపిస్తున్నారనమాట. క్లాత్కి డిఫరెన్స్ చూడండి, డబల్ వార్ప్ అయితే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది, సింగిల్ వార్ప్ అయితే కొంచెం తక్కువ బరువు ఉంటుంది. మీరు బరువుతో కూడా డిసైడ్ చేసుకోవచ్చు డబల్ వార్పా సింగిల్ వార్పా అనేది అని అన్నారనమాట. కాంబినేషన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. నాకు ఎల్లో కలర్ నచ్చింది కానీ ఇంకా ఎల్లో కలర్ వద్దు అని అన్నాడని ఊరుకున్నాను. నేను ఆరెంజ్ కలర్ ఉంటుందేమో అని అనుకున్నాను. అంటే పరికిణి పైన ఆరెంజ్ కలరు, బార్డర్ ఆరెంజ్ కలర్ ఉంది కానీ పరికిణి ఆరెంజ్ కలర్ లేదనమాట. ఇంకా వేస్తున్నారు, ఇంకా చూపించండి అని అంటే వీటికి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని అంటే 6,999 అంటే 7,000 అనమాట. కానీ పరికిణీలు అయితే అద్దరిపోయినాయండి. వీటిని మనము క్రాప్ టాప్ లాగా కుట్టించుకోవచ్చు, అలాగే హాఫ్ శారీ కూడా కుట్టించుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్ థింగ్ ఓనీలు లేవన్నమాట. మనం ఓనీలు సెపరేట్గా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, పరికిని డిజైన్ వస్తుంది కానీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇది మంచి కాంబినేషన్ కదండి. ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషను, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. నాకు ఇది కూడా నచ్చింది కానీ చెయ్యి వద్దు అని అన్నాడు అనమాట మా అన్నయ్య. ఎంత బాగుందో కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. సో ఇది వద్దన్నాడని ఇంకా పక్కన పెట్టించామన్నమాట. గెస్ చేయండి మేము ఏం తీసుకున్నాము ఈ కలర్స్లో అనేది గెస్ చేయండి మర్చిపోకుండా. గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి నాకు. కానీ ఇక్కడికి పెద్ద పెద్ద షాప్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నన్ని డిజైన్స్ అక్కడ ఉండవని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రైస్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసి మన అమ్మలు కట్టుకునే చీరలండి. నీకు మనం కూడా కట్టుకోవచ్చు, అమ్మలనే కాదు. కాకపోతే వాళ్ళకైతే ఇంకా కొంచెం డీసెంట్గా ఉంటాయి, పెద్దోళ్ళు కదా, లైట్ వెయిట్. ఇవి సీకో చీరలు అనమాట. సీకో చీరల్లో కూడా గడొచ్చిన చీరలు ఉన్నాయి, బుటీస్ వచ్చిన చీరలు ఉన్నాయి, బుటీస్ లేకుండా ప్లెయిన్లో ఉన్న చీరలు కూడా ఉన్నాయి. ఇవైతే ప్రస్తుతానికి అమ్మలు కట్టుకోవడానికి చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ పెద్దోళ్ళు కదా అన్ని రంగులు కట్టుకోరు. ఎల్లో, వైలెట్ ఇలాంటివి కట్టుకోవడం చాలామంది నేనైతే చూడలేదు. వాళ్ళు ఎప్పుడు రెడ్లు, గ్రీన్లు, పింక్ కూడా కట్టుకోరు మోస్ట్లీ. ఇలాంటివి కట్టుకుంటారు కదా అని చెప్పి ఇంకా అవి చూస్తున్నాం అనమాట. మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు కదా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే ఈ షాప్ చాలా బాగా నచ్చింది. షాప్ నెంబర్ నేను లాస్ట్లో ఆయన విజిటింగ్ కార్డ్ పెడతాను చూడండి. పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఆయనకి కాల్ చేయొచ్చు. వాళ్ళు వాట్సాప్లో కూడా ఫొటోస్ షేర్ చేస్తారంట. వికాస్ హ్యాండ్లూమ్స్ అనమాట. ఇది చాలా బాగున్నాయి, ఇందులో కలెక్షన్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. షాప్ నెంబర్ అయితే 24, 25 అనమాట. ఈ రెండు షాప్స్ వీళ్ళవే. కానీ కలర్ కాంబినేషన్స్ అయితే మటుకి చాలా బాగున్నాయండి. ఇవి యాక్చువల్గా చెప్పాను కదా, వీళ్ళు డిజైన్ ఇస్తారంట, నేసేవాళ్ళు అది పట్టుని వాళ్ళు సెట్ చేసుకుని మగ్గం మీద వేసుకుని చేస్తారంట. డిజైన్ మట్టుకి షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేసే వాళ్ళకి ఇస్తారంట. నేసే వాళ్ళు కూడా ఎవరో కాదండి, వీళ్ళ చుట్టాలేనంట. మొత్తం 250 మంది ఉంటారంట. అంతా వాళ్ళు నేసిస్తారంట. వీళ్ళైతే డిజైన్ చేయమని చెప్తారంట. కలర్ కాంబినేషన్స్ కూడా వీళ్ళే చెప్తారంట. ఒక్కొక్క పరికిణీకి అయితే 5 days మినిమం పడుతుందంట నేయడానికి. చీరకైతే 10 days అలా పడుతుందంట. కానీ వాళ్ళ కష్టం అయితే
డెఫినెట్గా ఇందులో తెలుస్తుందండి. మోరోవర్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్ కూడా పోచంపల్లి అని అంటే ఇక్కడి నుంచే కొనుక్కుని వెళ్తారంట చీరలు. ఇది ప్యూర్ పోచంపల్లి. మనకి కొన్ని తక్కువ రేట్లకు వస్తాయి కదా, ఆ తక్కువ రేట్లకు వచ్చినవి ఏంటి అని అంటే జైపూర్ కాటన్ మీద పోచంపల్లి డిజైన్ అలా వేసేసి ఇస్తారంట. సో అవి జెన్యూన్ కాదు. వరల్డ్ వైడ్ పోచంపల్లి అని అంటే మా దగ్గర నుంచే వెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. బాగుంది కదండి. మీకు ఎలా అనిపించినాయి కలెక్షన్స్ ఇప్పటి వరకు చూసినాయి అనేది తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. ఇవి కూడా మన అమ్మలు కట్టుకోవడానికి అనమాట చీరలో, కానీ ఇవి చెక్స్ వచ్చినాయి. అంచు కూడా చూసారా, పెద్ద అంచు వచ్చింది. ఇది ఎల్లో కలర్ బాగానే ఉంది, కానీ మా అన్న ఎల్లో వద్దు అని చంపేస్తున్నాడు. ఇంకా ఎల్లో ఏం తీసుకోలేదు ఈసారి. బేసిక్గా నాకు ఎల్లో కూడా చాలా ఇష్టము. ఎల్లో, పర్పుల్ ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటాను నేను ఎక్కువగా. బ్లూ కానీ ఇలాంటివి. సో ఈసారి ఏం చీర తీసుకున్నాను అనేది మీరు గెస్సింగ్ చేయండి. ఇది వచ్చేసి నేవీ బ్లూ అనమాట. నేవీ బ్లూకి రెడ్ కలర్ లోపల వచ్చింది. ఈ చీరలు అయితే 5,500 అండి. ఈ చీరలు యాక్చువల్ ప్రైస్ మనకైతే డిస్కౌంట్స్ బాగానే ఇచ్చారు. వెళ్ళినందుకు సాటిస్ఫైడ్గా రిటర్న్ తిరిగి వచ్చామండి. మంచి పని చేసాము వెళ్ళి అని చెప్పి. నాకైతే బాగా నచ్చినాయి. ఇక్కడ ఈసారి చెప్పాను కదా, ఎక్కడన్నా నేసే చీరలు కొనుక్కోవాలి అని అంటే పర్టికులర్గా ఆ ఊర్లో వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయితే అయ్యామన్నమాట. డెఫినెట్గా ఇంక ఇప్పటి నుంచి అదే చేస్తాము. ఈ చీర మీద ఎందుకు అంత డిస్కషన్ వచ్చింది అని అంటే 3 బార్డర్లు వచ్చినాయి కదా, దాని గురించి ఎక్కువ డిస్కషన్ వచ్చిందనమాట. ఇవైతే మనం కట్టుకోవడానికి సీకో చీరలు అనమాట. ఇప్పుతున్నారు. నేనేమో ఇప్పొద్దు, జస్ట్ కలర్ కాంబినేషన్స్ వేయండి, మేము చూస్ చేసుకుంటాము అని చెప్పి చెప్పామన్నమాట. సో 1-2 చీరలు ఇప్పుతాము, మీకు ఏది కావాలంటే అది చెప్పండి, దాని తర్వాత అదే ఇప్పుతాము అని చెప్పారు. ఇంకో కింద వచ్చేసి ఆ రంగు, పైన వచ్చి చిలక పచ్చ రంగు, అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా బాగున్నాయండి. ఇవి కూడా వేళ్ళే నేస్తారంట. సీకో చీరలు అయితే ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారనమాట. మీరు కూడా చూడండి. ఇందులో కూడా మేము ఒక చీర తీసుకున్నాము. అది ఏ చీర అనేది తప్పకుండా గెస్ చేయండి. ఇవన్నీ అయితే పట్టు చీరలండి. ఇందులో కూడా మేము ఒకటి తీసుకున్నాము. అది ఏది అనేది గెస్ చేయండి తప్పకుండా. లాస్ట్లో మీకు తెలిసిపోతుంది ఆబ్వియస్గా. ఈ పట్టు చీరల్లో కూడా రకరకాల ప్రైస్ రేంజెస్ ఉన్నాయండి. స్టార్టింగ్ పట్టు చీర అయితే 8,000 రూపీస్ అంట. కానీ చాలా బాగున్నాయి. ఆ 8,000 కూడా ఆఫర్స్కి పెట్టారంట. ఇవే కనుక షోరూంలో తీసుకుంటే మినిమం 10,000 to 12,000 ఉంటుందండి ఆ 8,000 రూపీస్ పట్టు చీరలు.
కాటన్ వీవింగ్ ఉన్నాయి పట్టు చీరల్లో, అలాగే జరీ వీవింగ్ ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, బార్డర్ లేకుండా బార్డర్లెస్ పట్టు చీరలు, అలా రకరకాలు ఉన్నాయన్నమాట. పట్టు చీరల్లో కూడా ఇందాక మనం పరికిణీలు చూసాం కదా, అలాగే రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ అంటే చాలా చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. కొన్ని కొన్ని చీరలు అయితే అదిరిపోయినాయి కలర్ కాంబినేషన్స్, నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. నేను ఇందులో ఒకటి తీసుకున్నాను, ఎస్పెషల్లీ నేనే. అది ఏంటి అనేది నాకు చెప్పండి. పట్టు చీరలు చూసేది కూడా నా కోసమే అనమాట. ఇది ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే, మా నానిది పంచకట్లు ఫంక్షన్ ఉంది. నాని అని అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. చాలామంది నన్ను నాని ఎవరు అని అడుగుతున్నారు. నాని అని అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. వాడిది రేపు August 7th పంచకట్లు ఫంక్షన్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈ ప్లానింగ్లన్నీ వేస్తున్నాం అనమాట. ఇంకా దీపుకి ఇది తీసుకుందాము పరికిణి అని అన్నారని ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. నాకు కూడా అంత ఐడియా లేదు, మేము కూడా వచ్చింది ఫస్ట్ టైమే. కానీ ఇక్కడ బాగుంటాయి వీవింగ్, డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇందులో ఏది తీసుకున్నాను అనేది చెప్పండి. కొన్ని కొన్ని చీరలు అయితే ఇప్పి చూపించారనమాట. నాకు ఇంతంత పెద్ద పెద్ద చీరలు చూస్తే అసలు వాటిని ఇప్పబుద్ధి కూడా అవ్వలేదన్నమాట. కానీ కొన్ని కొన్ని తప్పదు కదా, ఇంకా కొన్ని కొన్ని అయితే ఇప్పించాము. ఈ చీర చూసారా ఎంత బాగుందో. వీటికి ఏంటి అని అంటే పళ్ళు బ్లౌజు ఒకటే వచ్చింది. ఇది వచ్చేసి చెక్స్ వచ్చింది, మధ్య మధ్యలో చెక్స్లో బూటీస్ వచ్చినాయి అనమాట. 3 అంచుల చీర వచ్చింది, అంటే 3 అంచులు వచ్చినాయి అనమాట. కింద కడ్డీ బార్డరు, మధ్యలో డిజైను, ఆ పైన మళ్ళీ కడ్డీ బార్డర్, చిన్న కడ్డీ బార్డర్ లాగా వచ్చిందనమాట. ఈ చీర ఎంత లేదనుకున్నా 15-16 వేలు ఉంటుంది బయట షోరూమ్స్లో అయితే. ఇక్కడైతే మనకి మంచి డిస్కౌంట్సే వచ్చినాయి అని చెప్పొచ్చండి. చీరల్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది అనేది చెప్పండి. డార్క్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. మరి ఎప్పుడు ఇక్కడ ఇలాగే ఉంటాయా ఏంటి అనేది నాకు తెలియదు, కానీ పేస్టల్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి లెహరియా శారీస్ కూడా ఉన్నాయంటండి. పోచంపల్లి డిజైన్లో లెహరియా శారీస్ అంట. ఇప్పుడు మనం చూసే అన్నీ కూడా డబల్ నేత చీరలే, సింగిల్ నేత అయితే కాదు. సింగిల్ నేత అయితే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి, అలాగే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుందంట. సో నాకు నచ్చలేదు అని చెప్తూ ఉంటే వాళ్ళు విసిగిపోయారు. ఇంగో ఇవైతే జరీ లేకుండా కాటన్తో వీవ్ చేసిన శారీస్ అనమాట. ఇప్పుడు ఆయన చూపించింది అయితే ఇంగో ఇది చూపించమంటున్నాడు మా అన్నయ్య ఏంటో ఈసారి బ్లూ కలర్ పిచ్చి పట్టింది, బ్లూ కలర్లన్నీ ఇప్పి చూపించమంటున్నాడు అనమాట. నాకేమో ఈ బ్లూ ఎందుకు ఇది అని అంటున్నాను. పండు మిరపకాయ రంగు అనమాట అది, ఈ బ్లూ అంచు వచ్చింది. ఇంకా అలా చూపించమంటున్నాడు. చూపిస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు విసుగు లేకుండా. పరికిణీల మీద ఏం డిజైన్స్ ఉన్నాయో కొన్ని కొన్ని చీరల మీద కూడా అవే డిజైన్స్ ఉన్నాయి అనమాట. నాకైతే మంచిగా అనిపించిందండి. ఇక్కడికి వెళ్ళి మంచి పని చేసాము అని అనిపించింది. ఇవే చీరలు మనం కొట్టుల్లో తీసుకోవాలి అని అంటే చెప్పాను కదా, ప్రైస్ రేంజెస్ 14, 15, 16 వేలు పెట్టాల్సిందే కంపల్సరిగా. ఈ షాపుల్లో అయితే మనకు మంచి డిస్కౌంట్సే ఇచ్చారని చెప్పాలి. నాకైతే నేను ప్యూర్ సాటిస్ఫైడ్. ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ లాగా మంచిగా వచ్చినాయి అని అనిపించిందండి నాకు.
మరి మొత్తం బ్లూ అయిపోయింది కదా. పన్ను పెళ్ళికి కూడా తీసేసుకుంటాను అంటున్నా. మరి ఇప్పుడుకి అది కట్టుకుంటావా? తీసుకో. ఈ కలర్ బాగుంది కదా అని ఈ కలర్ అడిగాను, కానీ ఇది బాగుంది కదా. ఈ బ్లూ బాగా మొత్తుంది అది. ఇది బాగుంది, బాగుంది అది. మీరే ఇది ఇచ్చేస్తారా? వాళ్ళు గట్ట ఎల్లో తీసేయి, అది కూడా తీసేయి. ఈ రెండు ఒకటే ప్రైస్ అండి. ఇంకోటి ఫ్రై కానీ గ్రీన్ ఉన్నట్టుంది కదా నీకు? లేదు మరి అదే, మరి అందుకే నేను గ్రీన్లో వద్దంటున్నా. అదే అందుకే గ్రీన్ వద్దంటున్నా నేను. చిన్ని పాదాల చినుకమ్మ, స్వాతి ముత్యాలు చిలుకమ్మ, పంచవర్ణ. ఇవి ఎంతకు వస్తాయి? 20%. ఎంత రేట్? 14,000 ఉంటే 20%. 14,500. ఇది తీసుకుంటావా? తీసుకుంటావా? ఇదే 11,000 తీసుకోవే. అంతే. నేను నీకు ఒకటే చెప్తున్నా, మంచి చీర తీసుకున్నాం అనుకో, ఏ పిచ్చి పిచ్చి తీసుకున్నాం అనుకో, ఒకసారి కట్టి చిరాకు దొబ్బుది లేదు. ఒకసారి ఇది ఎలా వేసుకోవాలో చెప్తారా మీరు? ఇది ఇవి తీసాను. తీసండి. ఇందాక తీసిన లంగావోని బయట ఇది అంట. ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి. పెద్ద పట్టు వినోదన్న దగ్గర ఇంకేం మరి బాగా వచ్చినాయి. మళ్ళీ 3,000 ఇదే కొట్టించుకోండి, బాగుంది. ఫోటో తీయాలా? ఏంటి దానికే ఉందిలే, నువ్వు చెప్పింది కరెక్టే. అదే అబ్బా ఇది ప్లెయిన్ వచ్చింది జాకెట్. వద్దండి, తీసేయండి. వద్దు, నాకు కూడా నచ్చలేదు. కొంచెం వర్క్ అయిపోయింది. మీరే అన్నారు ఎందుకు బొక్క అని. మరి దీనికి వేరు కదా, అది నచ్చింది. అవన్నీ